హలో అండ్ వెల్కమ్ టు ప్రీచర్ వెంకటేష్. వీడియో కాస్ట్ లేట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే మా క్లోజ్ రిలేటివ్ ఒక ఆయన కాశ్మీర్లో జరిగిన ఆ టెర్రరిస్ట్ అటాక్లో ఇరుక్కున్నారు. ఆయన వేరే బోట్స్ తెలియట్లేదు. దాని గురించి మేము టెన్షన్లో ఉన్నాం. బహుశా రేపు మార్నింగ్ ఆయన క్షేమంగా ఉన్నాడన్న శుభవార్త రేపు మార్నింగ్ వీడియోలో మీకు చెప్తానేమో. ఎనీవే, మ్యాచ్ నెంబర్ 40లో లక్నో సూపర్ జైంట్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఢిల్లీ డామినేషన్ కొనసాగుతూ ఉంది. Delhi has been one of the most impressive teams in the tournament so far, and అది కంటిన్యూ చేస్తూనే వచ్చారు. లక్నో సూపర్ జైంట్స్ తమ హోమ్ గ్రౌండ్లో కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. టాస్ ఓడిపోయారు వాళ్ళు. టాస్ ఓడిపోవడంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే పిచ్ పోను బెటర్ అవుతుంది. అది టాస్ టైంలో ఇద్దరు క్యాప్టెన్స్ కూడా చెప్పిన మాటే. స్టార్టింగ్లో కాస్త స్లోగా ఉంటుంది, పోను బెటర్గా అవుతుంది. అలాంటి పిచ్ పైన దే మేనేజ్ జస్ట్ 156 ఇన్ దట్ 10-20 ఓవర్స్. స్టార్టింగ్ చాలా బాగుంది. ఒక స్టేజ్లో ఐ థింక్ దే స్కోర్డ్ 87 ఆఫ్ 10 ఓవర్స్. 10 ఓవర్స్లో 87 చేశారు వితౌట్ లూజింగ్ ఎనీ వికెట్స్. ఆ స్టేజ్ నుంచి టపటపా వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా నికోలస్ పూరన్ తొందరగా అవుట్ అవడం అండ్ ది బౌలింగ్ ఆఫ్ ముఖేష్ కుమార్ మనం చెప్పుకున్నాం కదా, ఈ సెలైవా ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో బాల్ స్టార్టెడ్ రివర్సింగ్. బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది. ఆ రివర్స్ స్వింగ్తో మిచెల్ మార్ష్ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఒక బ్యూటిఫుల్ యార్కర్తో. సమర్థ్ని కూడా అవుట్ చేశాడు. తర్వాత ఆయుష్ బదోని అండ్ రిషబ్ పంత్ని ఎండింగ్లో అవుట్ చేశాడు. ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీశాడు, 33 రన్స్ ఇచ్చి. సో అది దట్ ప్రూవ్ టు బి ది గేమ్ చేంజర్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. మిచెల్ స్టార్క్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. మిచెల్ స్టార్క్ చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటంటే టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ని ఒక స్లోయర్ బౌన్సర్తో అవుట్ చేశాడు. దాన్ని అనుకున్న దానికంటే స్లోగా వచ్చి అండర్ రేట్ చేసుకుని స్టంప్స్ మీదకి వెళ్ళింది. సో నికోలస్ పూరన్ 9 రన్స్ మాత్రమే చేశాడు. 2 4లు కొట్టాడు. అతను కుల్దీప్ బౌలింగ్లో ఆ స్వీప్ షాట్ వాడాడు. సో కుల్దీప్ని స్వీప్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్. మిల్లర్ కూడా స్వీప్ షాట్ కొట్టాడు. కానీ అతడితో వాళ్ళిద్దరి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అంతకంటే వాళ్ళు పెద్ద కంటిన్యూ కాలేకపోయారు. బట్ ముఖేష్ కుమార్ వాజ్ బ్రిలియంట్, స్టార్క్ వాజ్ బ్రిలియంట్. ఈవెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. వికెట్లు తీయకపోయినా కంటిన్యూస్గా 4 ఓవర్స్ వేసాడు, 29 రన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్గా వెరీ వెరీ టైట్ అండ్ ఎఫిషియంట్ బౌలింగ్ డిస్ప్లే బై ఢిల్లీ క్యాపిటల్స్. క్యాచ్లు డ్రాప్ అయినా 2 సైడ్లు కూడా క్యాచ్లు డ్రాప్ చేశారు. ఈవెన్ ఆయుష్ బదోని క్యాచ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ట్రిస్టన్ స్టాప్స్ వదిలేశాడు. సో ఈ ఐపీఎల్లో ఇట్ ఈస్ ద రిమార్కబుల్ ఫీచర్. మంచి ఫీల్డర్స్ చాలా ఎక్కువ క్యాచ్లు డ్రాప్ అవుతున్నాయి. కండిషన్స్ ఎలా ఉన్నాయో నాకేంటి అర్థం కావట్లేదు. దాని హీట్ ఎఫెక్టా వాట్ ఎవర్, బట్ సో మెనీ క్యాచెస్ ఆర్ గెటింగ్ డ్రాప్. బట్ ఓవరాల్గా ఢిల్లీ నుంచి చాలా మంచి కాంట్రిబ్యూషన్, మంచి డిస్ప్లే చూసాం మనం ఢిల్లీ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఖచ్చితంగా 200 దాటుతారు అన్నట్టుగా అనిపించింది లక్నో సూపర్ జైంట్స్. ఎందుకంటే మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు. 50 చేశాడు మార్క్రమ్, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. 47 చేశాడు కాస్త స్లోగా. మార్ష్ చాలా క్విక్గా రన్స్ చేస్తారు, కానీ మార్ష్ కాస్త స్లోగా 47 చేశాడు. కానీ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. దాని తర్వాత టోటల్ కొలాప్స్. గమ్మత్ ఏంటంటే పూరన్ అవుట్ అయిన తర్వాత ది మ్యాన్ వాక్డ్ ఇన్ వాజ్ అబ్దుల్ సమాద్ ఎండింగ్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అతను ఫినిషర్ రోల్. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. రిషబ్ పంత్ కాకుండా సమద్ వచ్చాడు బ్యాటింగ్కి. సమద్ వెంటనే అవుట్ అయ్యాడు. మనం చెప్పుకున్నట్టు ముఖేష్ రత్న అవుట్ చేశాడు. తర్వాత బదోని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. సరే, బదోని వచ్చాడు, బాగానే ఉంది. రిషబ్ పంత్ చాలా ఆలస్యంగా రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. మిల్లర్ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. చివర్లో వచ్చాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ నేను ధోనిలాగా దాచిపెడుతున్నారా, ఓన్లీ కీపింగ్ అండ్ క్యాప్టెన్సీ కోసం ఆడుతున్నాడా, నాకైతే అర్థం కాలేదు. దాని గురించి అతన్ని మ్యాచ్ తర్వాత కూడా అడిగితే కన్విన్సింగ్ ఆన్సర్ ఏం చెప్పలేదు. మేము ఫామ్ ప్లేయర్స్ని ఏదో చూసుకున్నాం, అదేదో చెప్పాడు తప్ప ఆన్సర్ ఏదో అతను కూడా అతని నిర్ణయం కాకపోవచ్చు. బహుశా ఓనర్ నిర్ణయమో లేకపోతే మెంటార్ నిర్ణయమో, కోచ్ జస్టిన్ ల్యాంగర్ నిర్ణయం నాకు అర్థం కాలేదు. రిషబ్ పంత్ బ్యాటింగ్ సో లో డౌన్ ఇన్ ది ఆర్డర్, అదైతే అర్థం కాలేదు. అంటే అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచాలి కదా, ఈజ్ యువర్ క్యాప్టెన్, బ్యాక్ యువర్ క్యాప్టెన్. కానీ సమాద్ లాంటి వాళ్ళని, బయోధోని లాంటి వాళ్ళని అతనికంటే ముందు పంపించడం అంటే నాకైతే ఏం అర్థం కాలేదు. అండ్ దే మైట్ have paid ది ప్రైస్ ఫర్ దట్. సో ఒక స్టేజ్లో కనీసం 180 చేస్తారనుకున్న టీం, నో డౌట్ పిచ్ స్లో అయిందేమో పోను వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు. బట్ వాట్ ఎవర్ మైట్ ది రీజన్, మంచి బౌలింగ్ చేశారు.
ముఖేష్ మంచి బౌలింగ్ చేసి స్టార్క్ మంచి బౌలింగ్ చేశాడు. బట్ వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యుయేషన్, బట్ 156 అనేది చాలా చాలా బిలో పార్ స్కోర్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా స్టార్ట్ చేశారు? ఎప్పటిలాగే కరుణ్ నాయర్ మంచి స్టార్ట్ అందించాడు, మంచి క్విక్గా రన్స్ చేశాడు. అభిషేక్ పొరల్ హ్యాస్ బీన్ ఎ రెవల్యూషన్. అభిషేక్ పొరల్ ఒక 50 చేశాడు, చాలా ఇంప్రెసివ్ 50 అతని నుంచి. కేఎల్ రాహుల్ అతనికి సపోర్ట్ చేశాడు. కరుణ్ నాయర్ తొందరగా అవుట్ అయ్యాడు, కానీ కేఎల్ రాహుల్ అభిషేక్ పొరల్కి మంచి సపోర్ట్ అందించాడు. కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు, కానీ అభిషేక్ అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ గేర్లు చేంజ్ చేశాడు. కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అంటే లైక్ విరాట్ కోహ్లీ ఇన్ ఆర్సీబీ, దే కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. సో అతను తర్వాత ఎప్పుడైతే కొంచెం టైట్ అవుతుంది అనుకున్న టైంలో ఆ సిక్స్లు కొట్టడం స్టార్ట్ చేశాడు, ఎందుకంటే వికెట్స్ చేతిలో ఉన్నాయి. సో హీ స్టార్టెడ్ హిట్టింగ్ దోస్ బిగ్ సిక్సర్స్. సో కేఎల్ రాహుల్ ఒకప్పుడు చాలా ఆర్డినరీ స్ట్రైక్ రేట్ అని కూడా అతను కూడా 50 కంప్లీట్ చేశాడు. సో వీళ్ళిద్దరు 50s చేయడం, కరుణ్ నాయర్ ఒక మంచి స్టార్ట్ అందించడం, దాంతో ఈజీగా 8 వికెట్స్ చేతిలో ఉండగానే వాళ్ళు గెలిచేశారు. 8 వికెట్స్ చేతిలో పొరేల్ అవుట్ అయినా, కరుణ్ నాయర్ అవుట్ అయినా చాలా ఈజీగా దే హ్యావ్ ఫినిష్ దిస్. అక్షర్ పటేల్ ఎప్పటిలాగే, అక్షర్ పటేల్ కూడా అదే రకంగా ఆడతాడు కేఎల్ రాహుల్ లాగానే, మిక్సింగ్ కాషన్ విత్ అగ్రెషన్. సో ఇంకా 2.5 ఓవర్స్ మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా చాలా ఈజీగా విన్ కంప్లీట్ చేసుకున్నారు. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి ఎక్కబాకారు. 4th ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు ఎల్ఎస్జీ. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆడిన మ్యాచ్లు అందరికంటే ఎక్కువ. ది ఓన్లీ టీమ్ టు ప్లే 9 మ్యాచెస్ తర్వాత వాళ్ళకి ఆ 10 పాయింట్స్ ఉన్నాయి, 5 విక్టరీస్ ఉన్నాయి. బట్ థింగ్ ఈస్ దే లాస్ట్ 4 మ్యాచెస్. దట్ ఈస్ ద థింగ్. 4 మ్యాచెస్ ఆడిన రికార్డు కూడా వాళ్ళకు ఉంది. 4 మ్యాచెస్ ఓడిన రికార్డ్స్ రాదర్. సో 4 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు. సో అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎల్ఎస్జీ ఇప్పటికీ టాప్ 5లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా కొంత ఇంట్రాస్పెక్షన్ అవసరం. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి నికోలస్ పూరన్ ఫెయిల్ అయ్యాడు, సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. అది వాళ్ళని హర్ట్ చేస్తున్న పరిస్థితి. అలాగే మనకి వాళ్ళ క్యాప్టెన్ నుంచి కూడా రన్స్ రావాలి కదా, క్యాప్టెన్ వరుస ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళని హర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇస్ ప్లేస్ ఇన్ ద 11 అంటే అతను ఏ ఆర్డర్లో ఆడతాడనేది కూడా సందేహంగా మారింది. ఏ బౌలర్ కూడా పెద్ద ఇంప్రెసివ్గా బౌలింగ్ చేసినట్టు మనం చెప్పడానికి లేదు ఫ్రమ్ ఎల్ఎస్జీ. మయాంక్ యాదవ్కి ఈసారి కూడా అవకాశం లేదు. సో ఆఫ్ ఆల్ ద పీపుల్ మార్క్రమ్కి 2 వికెట్లు వచ్చాయి, మిగతా వరకు వికెట్లు రాలేదు. సో ఇట్ వాజ్ ఏ డిసప్పాయింటింగ్ డిస్ప్లే ఫర్ డెఫినెట్లీ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. బట్ ఏ వెరీ వెరీ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అండ్ డామినేటింగ్ విక్టరీ. 12 పాయింట్స్తో జీటీతో సమానంగా. జీటీ ఇప్పటికీ నెంబర్ 1లో ఉంది. వీళ్ళు నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ స్టిల్ బిలో జీటీ. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ సాలిడ్. అండ్ కేఎల్ రాహుల్ ఈజ్ ద మ్యాన్. వాళ్ళకి ఈ సీజన్లో దేర్ బ్యాటింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ కేఎల్ రాహుల్ డిఫరెంట్ గేర్స్లో ఆడడం, అతను అవసరమైనప్పుడు అగ్రెషన్, లేకపోతే కాస్త నెమ్మదించి ఆడడం, అది వాళ్ళకున్న పెద్ద ప్లస్గా మనం చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ డిడ్ నాట్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్ ఇన్ ద ఆక్షన్, బట్ ఈస్ ప్రూవింగ్ ఇస్ వర్త్ ఇన్ గోల్డ్.